రైట్ ఇదే అంశానికి సంబంధించి సింపుల్ గా ఎక్కడైతే గతంలో ఉన్నటువంటి కంప్లైంట్స్ వచ్చినాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకున్నా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ కూడా తక్షణం పరిష్కరిస్తున్నామని చెప్పని కమిషనర్ చెప్పడం జరిగింది. ఏమంటారండి అశోక్ గారు? ఇప్పటివరకు మనం చూసినాం కదా, ఈ ఎన్నికలలో ఇప్పుడు చాలా మంది 50 సంవత్సరాల పై వాళ్ళు లైన్లో ఉండి ఏదైతే ఎలక్షన్స్ ఓటింగ్ చేస్తున్నారో అది చాలా మంచిది. మళ్ళీ రెండో విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో అందరికీ బాగా అవేర్నెస్ ఉంది సార్. విలేజ్లలో వాళ్ళు అందరూ కూడా దీన్ని ఒక పండుగ వాతావరణంగా ఇది అనుకుని ఒక చాలా రోజుల నుంచి చర్చించి అందరు కూర్చుండి ఏ క్యాండిడేట్కి వేయాలా, మనకి ఎవరు ఓటేస్తారు అనేది విలేజ్లలో చాలా మట్టుకు ఇంతకుముందు గ్రూపులు ఉండేవి. అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒక క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ వాళ్ళు ఆయనకు మాట్లాడేది కాదు, వాళ్ళు ఈయనకు మాట్లాడారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైందంటే విలేజ్లలో కూడా ఒక అభ్యర్థి వస్తే అందరూ ఆయనను స్వాగతిస్తున్నారు, అందరూ ఆ మీటింగ్కి పోతున్నారు. కానీ ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. నేను ఒకటే సార్, ఏదైతే ఎలక్షన్స్ ముందు ఈ నోటిఫికేషన్ పడ్డాక చాలా మంది మేధావులు చర్చ చేస్తారు కదా సార్, ఆ మేధావులే ఓటు వేయరు. అదొక ప్రాబ్లం ఉంది. ఎవరైతే మేధావి వర్గం అంటారు చాలా ఉన్నతమైన దాంట్లో ఉంటారు, మరి ఐటీ వాళ్ళు అంటే ఎడ్యుకేటెడ్స్, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్స్ ఓటు వేయరు. అది చాలా ప్రజాస్వామ్యానికి అంటే నేనేమంటున్నా అంటే ఎక్కువ మంది వేయరు, అంటే అందరూ వేయరు అని కాదు, అది ప్రజాస్వామ్యానికి ఒక వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే విలేజెస్ లో ఉన్నప్పుడు విలేజెస్ లో ఒకరు ఓటు వేయడానికి వెళ్తూ పోలింగ్ బూత్ దగ్గరికి అక్కడ నువ్వు ఓటేసేవా లేకపోతే అన్న నువ్వు ఓటేసారా అయితే వెళ్దాం అని చెప్పిన ఒకరు తోడు, ఆ తోడుతో కలిసి ఆ కుటుంబ నేపథ్యం, ఆ బంధుత్వం, ఆ బాంధవ్యాలు, ఆ ప్రేమలు, అనురాగాలు, ఆ గ్రామీణ వాతావరణం ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు కలుపుకొని పోయే పరిస్థితి. అపార్ట్మెంట్ లో ఏడున్నాయి, ఇంట్లో వాళ్ళు బలుగుతున్నారు, లేకపోతే కింద వాళ్ళు పై వాళ్ళతో బలుగుతున్నారు, లేకపోతే కింద జరుగుతుంది పై వాళ్ళు తెలుసు, పైన జరుగుతుంది కింద జరుగుతారు. సగం మంది పరిస్థితి. ఇంకోటి సార్, ముఖ్యంగా అంటే ఎక్కువ మంది ఎందుకు వెళ్తలేరు అంటే అక్కడ ఉన్నటువంటి లైన్లలో సామాన్యులు ఉంటారు. మేము ఆ లైన్ లో ఉండాలనా అనేది వీళ్ళకి ఒకటి ఇది ఉంది సార్. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం టెంపుల్ కు పోయినప్పుడు కూడా అక్కడ సామాన్యులు ఉంటారు, అందరూ ఉంటారు కదా, ఆ విధంగా ఇది ఒక మంచి పవిత్ర కార్యం. కాబట్టి అందరూ కూడా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని. ఓకే రైట్. రామ్మోహన్ రెడ్డి గారు, విలేజెస్ లో ఎక్కువ పెరగడానికి కారణం ఏంది? ఓటింగ్ పట్టణాల్లో తగ్గడానికి కారణం జూబ్లీహిల్స్ బంజారాస్ 50% అయింది, లేదా 55 అయింది. అంటే నేనైతే అశోక్ గారి అంటే దాని పాయింట్ మాత్రం ఏకీభవించాను. ఎందుకంటే వెరీ సీరియస్లీ నేను ఏకీభవించాను. ఎందుకు లైన్లలో సామాన్యులు ఉంటారు కాబట్టి మేము ఆ లైన్లలో నిలబడేటటువంటి ధోరణి కాదు. అక్కడ ఉన్నటువంటి నేతలు, ఇప్పుడే మన నోటా గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, నిలబడ్డటువంటి నేతల మీద ఇష్టం లేకపోయినా, లేకపోతే ఎలక్షన్స్ లేకపోతే ఈ ప్రభుత్వాలు పాలనలో ఇట్లాంటి ఒక సంస్థాగతమైనటువంటి అంశాల మీద దేనిపైన కూడా వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ పోయినప్పుడు రాకుండా కూడా అవుతారు. ఇంకొకటి ఒక హాలిడే మూడ్ అయిపోతుంది. ఈ రోజు ఉన్నటువంటి డైలీ వర్కింగ్ డే స్కెడ్యూల్స్ నుండి అందులో ఎలక్షన్స్ రోజు వచ్చేసరికి ఒక రెస్పాన్సిబిలిటీ లెక్క ఫీల్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు ఒక హాలిడే మూడ్ లకి వెళ్ళిపోతారు. దట్టు ఇంకా ఈ ఎలక్షన్స్ కూడా చూడండి, 4 రోజులు వచ్చినాయి. ఒక రోజు ముందు నుంచి చౌరస్తాల నిండా బస్సులు నిండా ఊర్లు పోతున్నాయి, ఓట్లు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా. అంటే దే లెఫ్ట్ ఇట్ అని చెప్పి మనం అనకపోయినా ప్రయారిటైజేషన్ మాత్రం ఓటు కంటే మిగతా వాటికి ఇచ్చే పరిస్థితి కొద్ది విషయాలలో మనకు కనిపిస్తా ఉంది. కానీ కొంతమంది మాత్రం అదే బస్సులకి పక్కన ఎక్కడో ఊర్లో ఉన్నటువంటి ఓటు వేయనికే మాత్రం బస్సులకి పోతున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇక్కడ ఓటు ఉంది అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఒక టికెట్ ఖర్చు 10 నుంచి 12,000 అయినప్పటికీ. రామ్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మీరు అశోక్ గారితో విభేదిస్తున్నారు? అంటే సామాన్యులు అంటే వీవీఐపీలుగా భావించేటువంటి వాళ్ళు, లేదా చాలా గొప్పగా భావించేటువంటి వాళ్ళు ఆ క్యూలైన్లో పోయి అందరితో పాటు నేను నుంచోటినేదండి, నేను చాలా వీవీఐపీని కదా, నాకు స్పెషల్ గా ఉంటే వెళ్ళేటువంటి పరిస్థితి, అటువంటి భావన వారిని వ్యక్తం చేయడం ఎందుకు? దీన్ని మీరు అబ్జెక్ట్ అంటే సార్ నేను ఏమంటున్నా, ఓటింగ్ శాతం ఎంత జరుగుతుంది? 65%. 68.5 సార్, 65 to 70 అనుకున్నాను. అట్లా అని చెప్పి 30% మందికి లైన్లలో ఉండేటటువంటి ఆలోచనలు లేకపోతే ఇట్లాంటి విభేదాలు లేకపోతే భేదాలు ఉన్నటువంటి మనుషులను మనం అనలేం. ఆ యొక్క పరిస్థితులు ఎక్కువ శాతాన్ని ఇది రుద్దలేం. అట్లా ఎక్కడో ఒక డాట్ లెక్క ఉన్నటువంటి ఒక దాన్ని మాత్రం ఎక్కువ శాతం ప్రజలను మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. ఇష్టం ఉండి ఓటు వేయాలనేటప్పటికీ కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఆ యొక్క అవచ్చి కూడా అసంతృప్తి ఉండొచ్చు, కొంతమంది కొన్ని రకాల కారణాలు ఉండొచ్చు, కొంతమంది ఈగోతో కూడా కొంతమంది నేను ఈగో తోటి కూడా అనలేదు సార్. చాలా మంది వీఐపీలు ఏం చేస్తారంటే వాళ్ళకి సమయం ఉండదు. కానీ నేను ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే 5 years మీరేదైతే ఎప్పుడు చర్చ మనం ఆఫీసులలో కూర్చుండి చర్చ చేసుకుంటాం, ఈ నాయకుడు ఇట్లా, ఈ గవర్నమెంట్ ఇట్లా అని ఎక్కువ చర్చ సార్. సామాన్యులు ఓటేసినాక 5 సంవత్సరాల దాకా ఆయన దాని గురించి ఎక్క పట్టించుకోండి. ఎవరైతే
బాగా ఎడ్యుకేటెడ్స్ కానివ్వండి, ఎవరికైతే సమయం ఉండదో వాళ్ళే కాదు సార్ చర్చ చేసేది. గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, పేపర్ చదివేది. ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ ఎవరు చదువుతారండి సామాన్య. నేనేమంటున్నా అంటే ఇంగ్లీష్ పేపర్ చదివే వాళ్ళు ఓటేయాలనేది నా అభిప్రాయం సార్. అంటే ఓటు వాళ్ళు ఈగోతోటి వేస్తలేరు అని నన్ను అనడం లేదు, వాళ్ళకి సమయం లేదు, వాళ్ళు మీటింగ్ ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉన్నారండి, ఇప్పుడు 3-4 days టైం ఉన్నది అని ఇంతకుముందు పేపర్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే 4 రోజులు సెలవు ఉన్నది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు హాలిడే మూడ్లో, వీళ్ళు ఓట్లు వేసే బాగా తక్కువ వేస్తారని కూడా ఒక పేపర్లో కూడా వచ్చింది. రైట్. అంటే జనరల్ గా ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు హ్యాపీ దొరికిన, 3 రోజులు హాలిడే దొరికిన, హాలిడే మూవ్మెంట్ లోకి వెళ్ళిపోయి టూర్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఇవి కూడా ఉన్నాయి. అంటే ఇంకోటి సార్, ఒక విలేజ్ లో 80% అయినప్పుడు మరి సిటీలో ఎందుకు కావడం లేదు అనేది కూడా ఒక పాయింట్ సార్. యా, ఓకే. ఏమంటారండి శ్రీనివాసరావు గారు? దీనికి సమాధానం కారణాలు అక్కడ ఒక ఆవిడ చెప్పింది. ఒక మహిళ యా నిజంగా తెలంగాణలో రాజకీయ చైతన్యం అనుకుంటాం కానీ సామాజిక చైతన్యం కూడా ఉందనడానికి ఇంకా ఆవిడ చెప్పిన సమాధానం ఇది. ముందు వచ్చేసాను, ఇంటికి పోయి మిగతా పనులు చూసుకుంటానని ఆవిడ. చూడండి ఎంత అద్భుతంగా చెప్పిందంటే, ముందు ఈ పని పూర్తి చేసుకున్న తర్వాతనే మిగతా పనులు అన్నది అక్కడ అర్థం అన్నమాట. మామూలుగా ఆడవాళ్ళు ఇంట్లో పనులన్నీ ఆర్చుకొని తీర్చుకొని పిల్లలకు పెట్టి, అంటే ఆఫీసులో సెలవు అనుకోండి ఎటో కాదు, కానీ మహిళలు చెప్పిన సమాధానం కూడా అండి, ఇంత పొద్దునే ఎందుకు వచ్చానంటే ఉదయం వచ్చి ఓటేసి ఇంటికి పోయి పనులు చేసుకుంటాను. అది ఈ చదువుకున్న ఇంకా మీరు చెప్పినటువంటి ఆ పై వర్గం చూస్తారు. నాకు తెలిసి ఒక నెలకు 2-3 లక్షలు సంపాదించి మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడండి. అతనికి సినిమాలంటే తగని పిచ్చి. ఒక పర్టికులర్ ఒక హీరోకి అభిమాని. అందుకని ఆ హీరో అభిమాని మొదటి ఆట చూడాలని ఆయన ఒక పట్టుదల. అలాంటి వాడు 10 మందిని కలిసి 4ంటికి వేస్తాట నా వదిలేది కొన్ని 4ంటికో 5ంటికో ఆటలు వేస్తారట కదా మొదటి రోజు. దానికి బుక్ చేసుకుని వెళ్లి తర్వాత ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు. అంటే ఒక హీరో అభిమానిగా ఆ హీరో సినిమా పట్ల చూపెట్టినటువంటి అభిమానం కానీ ఆ కర్తవ్యం దీక్షనండి ఏమనండి అది చేస్తున్నప్పుడు 7 గంటలు అసలు వీళ్ళకి సెలవులు కూడా ఎక్కర్లేదండి. 7ంటికి మొదలు పెడుతున్నారు ఇక్కడ. వాళ్ళ ఆఫీస్ అన్ని 9, 9:30, 10ంటికి మొదలైతాయి కదా. వచ్చి ఓటు వేసుకొని ఆఫీసుకు పోయే పద్ధతి పెట్టాలి. ఇవాళ ఏమైంది, సెలవు ఇచ్చేసరికి సాధారణంగా ఏదో టెస్ట్ మ్యాచ్ ఉంది క్రికెట్, కాసేపు చూద్దాంలో ఇప్పుడు పోతే చాలా పెద్ద క్యూ ఉంటుంది, తర్వాత నెమ్మదిగా పోదాం అనుకుంటారు. ఒక రకమైన అలసత్వం వచ్చేస్తుంది మేడం. తర్వాత ఎక్కడో ఇక ఓవర్లో అది ఆ టెన్షన్లో పడిపోయి చివరికి ఇది మర్చిపోతారు. అదే మీద ఉన్నటువంటి మక్కువ క్రికెట్ మీద ఉన్నటువంటి దీని మీద 5 ఏళ్లకు ఒకసారి మళ్ళీ వీళ్లే ఫేస్బుక్ లోకి వచ్చి అందరికీ ఉద్బోధనలు చేస్తుంటారు. రైట్. అదే పల్లెటూరులో చూడండి, వాళ్ళు ఎంత బాధ్యత అంటే మా వాచ్మెన్ వాళ్ళ సంసారం వాడంతా నిన్ననే వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళ ఊరికి వెళ్ళి ఓటేసారు. అసలు మనకి అది ఒక పవిత్రమైన బాధ్యత కింద తీసుకోవట్లేదు. దానికి ఏం పెడతాం, యాట్రిబ్యూట్ చేస్తాం. వాళ్ళకి ఎవరో డబ్బు ఇచ్చారు అందుకే పోయినారని. అరే డబ్బు ఇచ్చారు పోయినారని ఒక తేలిగ్గా తీసేయడం తప్పితే అసలు వాళ్ళు పోయి వేస్తున్నారు చదువుకొని వాళ్ళు, మనం ఎందుకు వేయట్లేదనే ఒక బాధ్యత రాదు. తేలిగ్గా వాళ్ళ మీద ఒక కామెంట్ చేయడం అన్నమాట. వాళ్ళకి ఏదో ఎవడో ఆశ పెట్టాడు అందుకని పోతున్నారు. అది తప్పండి. వాళ్ళ ఆశ కోసం పోతున్నారో ప్రలోభాల కోసం పోతున్నారో ప్రజాస్వామ్యంలో వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. దట్ ఈస్ గ్రేట్. రైట్. నాకు నిన్న ఒక సమస్య కూడా ఉత్పన్నమైంది శ్రీనివాసరావు గారు. సమస్య ఏంటంటే, నేను షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో తీసుకుంటూ అక్కడ ఎవరో ఉంటే జనరల్గా ఓటింగ్ సంబంధించి ఏదో డిస్కషన్ చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి ఏంటి రేపు ఓటింగ్ ఉందా, ఓటింగ్ వేస్తున్నారా అని. నన్ను ఎవరు ఓటు అడగలేదు చేర్చుకోమని చెప్పి అన్నారు. ఏమని చెప్పాలి? ఇప్పుడు నేను ఇది ఒక పెద్ద సమస్య అండి. నన్ను ఎవరు అడగలేదంట ఓటు చేర్చుకోమని. ఎవరు అడిగాడని, ఏ హీరో అడిగాడని చెప్పి ఆ సినిమాకి పొద్దున్నే 4 గంటలు పోయి చూస్తున్నారండి. అదే ఓటు అడగటం ఏంటంటే అది మన బాధ్యత. ఓటు వేయటానికి కదండి, ఓటు చేర్చుకోమని కూడా అడగలేదు కాదు. నేను ఇంకో చిన్న విషయం చెప్పి, ఇప్పుడు ఒక